జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం తెలుగులో ఓజీ కంటెంట్ అందిస్తున్న ఛానల్ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక కారు ఒక కర్వ్డ్ రోడ్డు మీద కనుక వెళ్తుంటే దాని మీద ఫోర్సెస్ ఎలా యాక్ట్ చేస్తాయనే చూద్దాం. టర్నింగ్ ఆఫ్ ఏ వెహికల్ ఆన్ హారిజంటల్ సర్క్యులర్ రోడ్. ఇది హారిజంటల్గా ఉంది అంటే ఇలా ప్లెయిన్ అని, కానీ కర్వ్డ్ కాదు. బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ అంటారు. ఇది బ్యాంకింగ్. ఇలా బ్యాంకింగ్ లేదు. ప్రస్తుతానికి ఇది హారిజంటల్, ఫ్లాట్ హారిజంటల్ రోడ్ ఒకటి తీసుకున్నాం. దీని మీద కారు గనక ఒక కర్వ్ తీసుకుంటే ద కార్ నెగోషియేట్స్ ది కర్వ్. ఇది మొత్తం మనం ఒక సర్కిల్ లాగా గనక ఇమాజిన్ చేసుకుంటే ఈ సర్కిల్కి ఇది సెంటరు. ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరిగే ఒక ఆబ్జెక్ట్. ఇలా తిరుగుతున్నప్పుడు ఈ కారు చక్రానికి కింద ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ ఏమంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. స్టాటిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ మీద ఇంకొక ఆబ్జెక్ట్ ఇలా ఉంది. దీనిని ఒక ఫోర్స్ తీసుకొని, ఒక ఫోర్స్తో దీన్ని మూవ్ చేయడానికి మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది మూవ్ కావడానికి రెసిస్ట్ చేస్తుంది. అలా రెసిస్ట్ చేసేదే స్టాటిక్ ఫ్రిక్షన్. ఈ రెండింటి మధ్య ఉన్న ఒక ఫ్రిక్షన్ ఉంటుంది సరే, ఈ బుక్కి ఈ పెన్నుకి మధ్య ఉన్న ఫ్రిక్షన్, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ మీద ఉండే ఫ్రిక్షన్ దీని మూమెంట్ని అపోజ్ చేస్తుంది. ఆ అపోజ్ చేసేదాన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. అయినా సరే మనం ఇంకా ఎక్కువ ఫోర్స్ పెట్టి దాన్ని జరిపాం, అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ని మనం అధిగమించేసాం. ఎక్కడైతే స్టాటిక్ ఫ్రిక్షన్ దాటేసి మనం దాన్ని మూవ్ చేయగలుగుతున్నామో దానిని లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. లిమిటింగ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్. దీని ఎఫ్ అంటాం, ఎఫ్ఎక్స్. ఎఫ్ఎస్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్, ఎఫ్ఎస్ మ్యాక్సిమం. ఇదే లిమిటింగ్ ఫ్రిక్షన్. ఆ మ్యాక్సిమం ఫ్రిక్షన్ కనుక దాటితేనే అది మూవ్ అవుతుంది. అంత ఫోర్స్ మనం అప్లై చేయాలి. అలాగే ఇక్కడ ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉండటం వల్ల ఇది పడిపోకుండా కారు ట్రావెల్ చేయగలుగుతుంది. ఒకవేళ ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ లేదనుకుందాం, ఇది జీరో అయితే, ఒకవేళ ఒక ఐసీ రోడ్డు ఉంది, మొత్తం ఐస్ మీద కారు వెళ్తుంది, ఇంకేముంది, ఇక ఆగటం ఉండదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఈ కర్వ్ ఉండదు, ఏముండదు, వెళ్ళి పడిపోతుంది. కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్, ఈ ఫ్రిక్షన్ ఉంటేనే కర్వ్లో వెళ్ళగలుగుతుంది. అది కూడా ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల. నెక్స్ట్, ఈ సెంటర్ నుంచి ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది కాబట్టి దీనికి సెంట్రిపెటల్ ఫోర్స్ అనే సెంటర్ వైపు యాక్ట్ చేస్తుంది. సెంట్రిపెటల్ ఫోర్స్ mv²/r. రేడియస్ ఇక్కడ r కాబట్టి mv²/r సెంట్రిపెటల్ ఫోర్స్. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్ అవుతాయి. ఈ ఎఫ్, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్, ఎక్స్ డైరెక్షన్లో ఇది ఎక్స్, ఇది వై ఎక్స్. ఎక్స్ డైరెక్షన్లో మూమెంట్ ఏం లేదు, పైకి కిందకి అది మూవ్ అవ్వట్లే కాబట్టి వర్టికల్గా ఇది ఈక్విలిబ్రియంలో ఉంది. ఈ రోడ్డు నుంచి దీని మీదకి ఎన్ అనే నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. దీని మాస్ ఎం అనుకుంటే, కారుకి ఎం అనుకుంటే, ఈ కిందకి ఎంజీ. ఈ వర్టికల్గా ఈక్విలిబ్రియం అంటే ఎన్ ఈజ్ఈక్వల్ టు ఎంజీ అవ్వాలి, ఎందుకంటే వర్టికల్గా ఎలాంటి మూమెంట్ లేదు. ఎన్ ఈజ్ఈక్వల్ టు ఎంజీ. నెక్స్ట్, హారిజంటల్గా చూసుకుంటే ఈ రెండు ఉన్నాయి, mv²/r, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్కి మనకి ఎఫ్ఎస్ మ్యాక్సిమం ఈజ్ఈక్వల్ టు μs ఇంటూ n. ఇది ఫార్ములా. ఈ μs అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. n అనేది నార్మల్ ఫోర్స్. కాబట్టి mv²/r ఈజ్ఈక్వల్ టు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ μsn. ఇక్కడ n అంటే mg, μs mg. mv² ఈజ్ ఈక్వల్ టు
మ్యూఎస్ ఎంజిఆర్, ఎమ్ పోతాయి. వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూఎస్ జిఆర్. అంటే వి మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూఎస్ జిఆర్. ఈ వి మ్యాక్సిమం ఏంటి అంటే ఎంత మ్యాక్సిమం స్పీడ్తో ఈ కారు గనక వెళ్తే, దీన్ని గనక దాటితే కారు పడిపోతుంది, ఇంతవరకు వెళ్ళొచ్చు. వి మ్యాక్సిమం స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూఎస్ జిఆర్. ఇంతవరకు అయితే అది కర్వ్ని పూర్తి చేయగలుగుతుంది, అంటే స్లైడింగ్ అవ్వకుండా. ఇది గనక దాటింది అంటే కారు స్లైడ్ అయిపోతుంది. ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంతవరకు ఉందో అంతవరకు దాన్ని తగ్గట్టుగా ఈ వెలాసిటీతో వెళ్తేనే అది కర్వ్ పూర్తి చేసుకుంటుంది. ఈ వి మ్యాక్సిమం దాటిందంటే బయటకు స్లైడ్ అయిపోయి పడిపోతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, దీంట్లో ఎక్కడ ఎమ్ అనేది లేదు, మాస్. అంటే వెహికల్ యొక్క మాస్తో సంబంధం లేదు, ఎంత హై స్పీడ్తో వెళ్ళగలదు కారు అనే దానికి ఈ కారు యొక్క వెయిట్తో సంబంధం లేదు. అందుకే మనకి ఈ టర్నింగ్ ఆఫ్ రోడ్స్ దగ్గర, కర్వ్స్ దగ్గర స్పీడ్ లిమిట్ పెట్టేటప్పుడు ఒకే స్పీడ్ లిమిట్ అన్నిటికీ, అంతేగాని ఒక పెద్ద లారీకి అయితే ఇంత స్పీడు, చిన్న కారుకి అయితే ఇంత స్పీడు అలా ఉండదు. అన్ని ఏ వెహికల్ ఎంత పెద్దదైనా ఎంత బరువున్నా అన్నిటికీ ఒకటే. ఎందుకంటే ఎమ్ అనేది లేదు ఇక్కడ, ఎమ్ మీద డిపెండ్ అవ్వదు ఇది వి మ్యాక్సిమం అనేది. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, గ్రావిటీ అండ్ ఈ రేడియస్, వీటి మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ చూద్దాం. ఈ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ అంటే కొంచెం ఇలా టిల్టెడ్గా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఫ్లాట్ రోడ్ చూసాం కదా, ఇలా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఫ్లాట్ రోడ్స్ మీద కనుక ఒక టర్నింగ్ తీసుకుంటే అది పడిపోకుండా, స్లైడ్ అవుట్ అవ్వకుండా, నెక్స్ట్ స్కిడ్ అవ్వకుండా కాపాడేది ఏంటి, ఒక ఫ్రిక్షన్ మాత్రమే. ఈ టైర్కి రోడ్డుకి ఉన్న ఫ్రిక్షన్ ఉండబట్టే అది స్లైడ్ అవ్వకుండా దాన్ని సేవ్ చేస్తుంది. కానీ ఎంతవరకు, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కాబట్టి ఫ్రిక్షన్ మీద డిపెండ్ అవ్వకుండా వెళ్తున్న వెహికల్ ఇటు స్కిడ్ అవ్వకుండా అటు ఓవర్ టర్నింగ్ అవ్వకుండా చేయాలి అంటే ఇలా రోడ్డుని బ్యాంక్ చేస్తారు. ఇప్పుడు మనం ఫార్ములా 1 రేసింగ్ చూస్తుంటాం కదా కార్లు, అలా చూసేటప్పుడు చూడండి, టర్నింగ్ తిరిగేటప్పుడు చూడండి, ఈ ఇట్లా ఫ్లాట్గా ఉన్న రోడ్ ఇలా బ్యాంక్ అయి ఉంటుంది. ఇలా బ్యాంక్ కడతారు. దేనికి, ఎందుకు అంటే ఇలా చేయటం వల్ల ఏమిటంటే నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ వస్తుంది. ఇక్కడ ఏదో ఒక సెంటర్ అనుకుందాం, ఇది ఒక సర్కిల్ అనుకుందాం, అలా ఊహించుకుంటే ఇది ఒక సెంటర్ అనుకుంటే ఈ సెంటర్కి వచ్చే సెంట్రిపెటల్ ఫోర్స్ ఎఫ్సి mv²/r. r అంటే దీనికి మధ్య రేడియస్, నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ వస్తుంది. నెక్స్ట్, ఈ ఫ్రిక్షన్తో సంబంధం లేకుండా, ఈ ఫ్రిక్షన్ రెండింటి మధ్య ఫ్రిక్షన్ లేకపోయినా కూడా ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఈ వెహికల్ని పడిపోకుండా సేవ్ చేస్తుంది, స్కిడ్ అవ్వకుండా, ఓవర్ టర్న్ అవ్వకుండా. దీనికి ఫ్రిక్షన్తో పని లేదు. అందుకని ఒకవేళ ఇది కనుక నున్నగా ఫ్రిక్షన్ లేకుండా స్మూత్గా చేసినా కూడా కరెక్ట్ డెసిగ్నేటెడ్ స్పీడ్తో కనుక వెళ్తే ఇది పడకుండా ఉంటుంది. అందుకనే రోడ్స్ని బ్యాంకింగ్ చేస్తారు. ఒకవైపు ఇక్కడ ఈ రోడ్డుకి ఇటువైపు హైట్ ఎక్కువగా ఉంటుంది, ఇటువైపు హైట్ తక్కువగా ఉంటుంది, లోపల వైపు తక్కువ హైట్, ఇక్కడ ఎక్కువ హైట్ ఉంటుంది. దీనికి మనం దీనికి వర్టికల్గా దీనికి మోషన్ లేదు, మూమెంట్ లేదు, కాబట్టి ఈక్విలిబ్రియంలో ఉంది. ఇది తీటా అనేది బ్యాంకింగ్ యాంగిల్, ఏ యాంగిల్తో బ్యాంక్ చేశారు అనేది. ఇది బ్యాంకింగ్ రోడ్వే. ఇది నార్మల్ ఫోర్స్, రోడ్డు వల్ల కారు మీద అప్లై అయ్యే ఫోర్స్, నార్మల్ ఫోర్స్ పైకి. దీనికి వర్టికల్ డైరెక్షన్ తీసుకుంటే ఈ తీటా ఉంది కదా, ఈ తీటా ఇది ఎన్ కాస్ తీటా అవుతుంది. నెక్స్ట్, ఈ అడ్డంగా ఎలా తీసుకుంటే ఇది ఎన్ సైన్ తీటా అవుతుంది. అంటే ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్.
కాబట్టి ఎన్ కాస్ థీటా పైకి పనిచేస్తుంది ఎంజీ కింద. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఎందుకంటే ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్. ఈ వర్టికల్ ఈక్విలిబ్రియం ఉంది. ఈ పైకి ఏం పోవట్లేదు, కిందకి పోవట్లేదు, కాబట్టి ఈ రెండు ఈక్వల్. ఇదొకటి. నెక్స్ట్ రెండు ఇటుపక్కకి ఎన్ సైన్ థీటా. ఈ ఎన్ సైన్ థీటా అనేది ఇటే ఉంది, ఎంవి స్క్వేర్ బై ఆర్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఇదే ఉంది. కాబట్టి ఇట్ కాజెస్ ది సెంట్రిపిటల్ ఫోర్స్. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. ఇది బై ఇది వేద్దాం. ఎన్ సైన్ థీటా బై ఎన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ బై ఎంజీ. ఇది పోతుందా? సైన్ బై కాస్ అంటే టాన్ థీటా. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎమ్ పోతుందా? వి స్క్వేర్ బై ఆర్జీ. ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వి స్క్వేర్ బై ఆర్జీ. నెక్స్ట్ మనం వి ఎలా చేద్దాం? వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్జీ టాన్ థీటా. ఇక్కడ మనం ఆర్ అంటే బిగ్ ఆర్ అనుకున్నాం కదా, బిగ్ ఆర్ వేస్తున్నాం, ఆర్జీ. నెక్స్ట్ వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ టాన్ థీటా. ఇది గుర్తుంచుకోవాలి. వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ టాన్ థీటా. జీ అంటే ఇది స్మాల్ జీ. ఇది డెసిగ్నేటెడ్ స్పీడ్. ఈ స్పీడ్లో కనుక వెహికల్ వెళ్తే స్కిడ్ అవ్వదు, అక్కడి నుంచి ఓవర్ టర్న్ అవ్వదు, స్లైడ్ అవుట్ అవ్వదు, కరెక్ట్గా వెళ్తుంది. ఇది డెసిగ్నేటెడ్ స్పీడ్ అంటారు. ఈ డెసిగ్నేటెడ్ స్పీడ్ ఒకవేళ దీనికన్నా తగ్గితే ఏమవుతుంది? వి ఈజ్ లెస్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ టాన్ థీటా. వెలాసిటీ దీనికన్నా తగ్గితే ఈ కారు ఇటువైపు వస్తుంది. ఈ రేడియస్ తగ్గిపోతుంది అప్పుడు, అంతే కదా. ఈ దగ్గరికి వచ్చిందంటే రేడియస్ తగ్గిపోతుంది. ఒకవేళ వెలాసిటీ అనేది దీనికన్నా పెరిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ టాన్ థీటా, అప్పుడు కార్ ఇలా పైకి వెళ్తుంది. అప్పుడు ఆర్ అనేది పెరుగుతుంది, అంతే కదా, రేడియస్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఫ్రిక్షన్ మీద బేస్ అవ్వకుండా ఓన్లీ ఈ బ్యాంకింగ్ యాంగిల్ మీద బేస్ అవ్వటం వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్రిక్షన్ మీదే కనుక బేస్ అయితే ఈ ఫ్లాట్ రోడ్డు మీద ఈ ఫ్రిక్షన్ వల్ల టైర్లు దెబ్బతింటాయి. ఈ టైర్లు దెబ్బతిని టైర్లు మార్చుకోవాల్సి వస్తుంది. వేర్ అండ్ టేర్ ఆఫ్ టైర్స్ అనేది ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ మీద బేస్ అవ్వకుండా ఓన్లీ బ్యాంకింగ్ మీద కనుక బేస్ అయితే ఫ్రిక్షన్తో మనకి పని లేదు. అంటే టైర్స్ మనకు సేవ్ అవుతాయి, డబ్బులు ఖర్చు లేకుండా పోతుంది. లేదంటే టైర్లు పాడై మాటికి మార్చుకోవాలి, రేట్ ఎక్కువ, అదనమాట. కానీ మనం ప్రాక్టికల్గా చూసుకుంటే ఇటు ఫ్రిక్షన్ మీద కొంత బేస్ అవ్వాలి, బ్యాంకింగ్ మీద బేస్ అవ్వాలి. రెండింటి మీద బేస్ అయితేనే ఇంకా దానికి స్టెబిలిటీ ఎక్కువ వెహికల్కి. మనం డైలీ లైఫ్లో, మనం డే టు డే లైఫ్లో మనం చూసే వాటిల్లో ఫ్రిక్షన్ ఉంటుంది, బ్యాంకింగ్ రెండూ ఉంటాయి. అదేంటో చూద్దాం ఇప్పుడు బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ విత్ ఫ్రిక్షన్ చూద్దాం. ఇంత చూసిన దాంట్లో ఫ్రిక్షన్ లేదు, ఓన్లీ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ మీద బేస్ అయి ఉంది. ఇక్కడ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ ప్లస్ ఫ్రిక్షన్ రెండు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఫోర్సెస్ ఎలా యాక్ట్ చేస్తే చూద్దాం. ఇక్కడ రోడ్డు వల్ల వచ్చే నార్మల్ ఫోర్స్ పైకి పర్పెండికులర్గా, దీనికి ఇక్కడ ఒకటి తీసుకుందాం. ఇక్కడ ఒక యాంగిల్, అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉంటే నార్మల్ యాక్షన్, నార్మల్ ఫోర్స్ ఇలా ఉంది, ఇలా స్ట్రైట్గా ఈ పైకి థీటా. ఇది ఎన్ అయితే ఇది అడ్జసెంట్ కాబట్టి దీనికి ఇది అడ్జసెంట్ ఎన్ కాస్ థీటా. తర్వాత దీనికి అడ్డంగా హారిజెంటల్గా ఒకటి తీసుకుంటా కాంపోనెంట్, ఇది ఎన్ సైన్ థీటా, ఇది ఎన్ కాస్ థీటా, ఇటు హారిజెంటల్గా ఎన్ సైన్ థీటా. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఫ్రిక్షన్ ఉంటుందని చెప్పాం కదా, ఇది ఎప్పుడైతే పైకి వెళ్తుందో స్లైడ్ అప్ అవుతుందో ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కిందకు ఉంటుంది. అంటే ఈ కిందకి ఫ్రిక్షన్ ఇలా ఉంది, ఫ్రిక్షన్ ఇలా ఉన్నప్పుడు యాంగిల్ అప్పుడు దీనికి ఎఫ్, ఇది అడ్జసెంట్, దీనికి అడ్జసెంట్ ఎఫ్ కాస్ థీటా,
దీనికి ఆపోజిట్ ఎఫ్ సైన్ తీటా. కాబట్టి ఈ కిందకి ఎఫ్ సైన్ తీటా, ఇటువైపుకి ఎఫ్ కాస్ తీటా. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ రెండు తీసుకుందాం, వర్టికల్ హారిజంటల్. ఈ వర్టికల్గా తీసుకుంటే ఈక్విలిబ్రియము అంటే మోషన్ లేదు పైకి కిందకి, కాబట్టి ఇది ఈక్వల్ అవుతుంది. అంటే ఎన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు కలుపుకోవాలి, ఈ రెండు ఫోర్స్ కింద ఉన్నాయి, ఎఫ్ సైన్ తీటా ప్లస్ ఎంజీ. ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రిక్షన్, మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్, ఇది ఫ్రిక్షన్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ మ్యూ ఎన్ సైన్ తీటా, ఇది ఇటు తెస్తా, ఎన్ కాస్ తీటా మైనస్ ఎఫ్ అంటే మ్యూ ఎన్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇది ఒకటి అయిపోయింది, వర్టికల్గా అయిపోయింది. నెక్స్ట్ హారిజంటల్గా చూద్దాం. హారిజంటల్గా ఇక్కడ ఒక సెంటర్ తీసుకుంటే ఈ సెంటర్ వైపుకి ఎఫ్సి సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంఈ స్క్వేర్ బై ఆర్, ఆర్ అనేది దీనికి రేడియస్ 6. ఇదంతా ఒక సర్కిల్ లాగా మనం తీసుకుంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ తిరుగుతున్నట్టుగా తీసుకుంటే సెంటర్ వైపుకి సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంటుంది. ఈ ఎంబీ స్క్వేర్ ఆర్ అనేది ఈ రెండింటిని కలుపుకుంటే ఇది ఈక్వల్ అవుతుంది. ఎన్ సైన్ తీటా ఈ నార్మల్ ఫోర్స్ది, ఎఫ్ కాస్ తీటా ఈ ఫ్రిక్షన్ది, ఈ రెండు కలుపుకుంటే ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి. ఎన్ సైన్ తీటా ప్లస్ ఎఫ్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంబీ స్క్వేర్ బై ఆర్. ఎఫ్ అంటే మ్యూ ఎన్, మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ప్లస్ నార్మల్ ఫోర్స్, ఎన్ సైన్ తీటా ప్లస్ ఎఫ్ అంటే మ్యూ ఎన్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంబీ స్క్వేర్ బై ఆర్. ఇది రెండు. ఇప్పుడు చూడండి, 2/1 వేస్తా, ఎన్ సైన్ తీటా ప్లస్ మ్యూ ఎన్ కాస్ తీటా బై 1 ఎన్ కాస్ తీటా, ఎన్ కాస్ తీటా మైనస్ మ్యూ ఎన్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ బై ఎంజీ. ఇక్కడ ఒక్కొక్క దాని కింద బై కాస్ తీటా వేసుకుందాం. బై కాస్ తీటా బై కాస్ తీటా బై కాస్ తీటా బై కాస్ తీటా. నెక్స్ట్ ఇక్కడ ఎన్ కామన్ ఉంది, ఈ కామన్ తీసేస్తే ఎన్లు పోతాయి. ఇక్కడ చూడండి, సైన్ బై కాస్ తీటా టాన్ తీటా ప్లస్ మ్యూ కాస్ తీటా పోతుంది, ప్లస్ మ్యూ బై కాస్ పోతుంది, 1 మైనస్ మ్యూ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎమ్ పోతుంది, వి స్క్వేర్ బై ఆర్జీ. ఇప్పుడు వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్జీ ఇంటూ టాన్ తీటా ప్లస్ మ్యూ బై 1 మైనస్ మ్యూ టాన్ తీటా. వి ఈజ్ ఈక్వల్ టు దీనికి స్క్వేర్ వేసుకోవటమే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ ఇంటూ టాన్ తీటా ప్లస్ మ్యూ బై 1 మైనస్ మ్యూ టాన్ తీటా. ఇదంతా ఏంటి? వి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎంత వెలాసిటీ వరకు వెళ్ళగలదు, అది కనుక దాటితే స్లైడ్ అప్ పడిపోతుంది, అది కార్ అనేది ఓవర్ టర్న్ అయిపోతుంది ఈ వెలాసిటీ కనుక దాటితే. కాబట్టి ఇది రేంజ్, మ్యాక్సిమం వెలాసిటీ ఎంత ఉండొచ్చు. నెక్స్ట్ మినిమం వెలాసిటీ ఎంత అనేది చూద్దాం. ఇప్పుడు స్లైడింగ్ డౌన్ చూద్దాం. ఈ కారు కనుక ఇటు స్లైడ్ డౌన్ అయితే మినిమం ఎంత వెలాసిటీ ఉండాలి, ఎంత వెలాసిటీ ఉంటే స్లైడ్ డౌన్ కాకుండా ఆగుతుంది. ఇంతాక మ్యాక్సిమం వెలాసిటీ చూసాం, మ్యాక్సిమం వెలాసిటీ దగ్గర స్లైడ్ అప్ దాన్ని చూస్తాం. ఇప్పుడు మినిమం వెలాసిటీ, ఇది ఎప్పుడైతే స్లైడ్ డౌన్ ఇటు అవుతుందో ఫ్రిక్షనల్ ఫోర్స్ దీనికి ఆపోజిట్గా పైకి పనిచేస్తుంది, ఈ పైకి. కాబట్టి ఈ ఎఫ్కి హారిజంటల్ కాంపోనెంట్ ఎఫ్ కాస్ తీటా, ఇది కనుక ఎఫ్ అనుకుంటే దీనికి యాంగిల్ ఎఫ్ కాస్ తీటా, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఎఫ్ సైన్ తీటా. ఇది అడ్జసెంట్ కాబట్టి కాస్ అయింది, ఇది ఆపోజిట్ కాబట్టి సైన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ పైన ఎఫ్ సైన్ తీటా వేసుకోవాలి ఈ పైకి. ఎన్ ఇంత చేసాం మనం, ఎన్ కాస్ తీటా పైకి, ఎన్ సైన్ తీటా ఇటు.
ఇక్కడ mv²/r సెంట్రిపెటల్ ఫోర్స్ ఇటు, F cos θ అటు ఉంది. ఇప్పుడు మనం వర్టికల్గా హారిజెంటల్గా మనం ఫోర్సెస్ని ఈక్వేట్ చేద్దాం. x డైరెక్షన్లో పైన చూడండి n cos θ ప్లస్ F sin θ. F అంటే μn, డైరెక్ట్గా పెట్టేస్తున్నా, μn sin θ. ఈ రెండు ఫోర్స్ల పైన ఉంది, అది mgకి ఈక్వల్ అవుతుంది ఎందుకంటే వర్టికల్గా ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఈ రెండు ఇటు ఉన్నాయి, ఇది ఇటు ఉంది. అప్పుడు ఏం చేయాలంటే n sin θ మైనస్ అటు డైరెక్షన్లో పోతుంది, ఇది మైనస్ F బదులు μn cos θ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ వైపు వస్తుంది సెంట్రిపెటల్ ఫోర్స్ mv²/r. ఇది మైనస్ ఇది దీనికి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ ఇది బై ఇది వేస్తా, n కామన్ కాబట్టి n పోతాయి. sin θ మైనస్ μ cos θ బై cos θ ప్లస్ μ sin θ ఈజ్ ఈక్వల్ టు ఇది బై అది mv²/r బై mg. ఇక్కడ మనకి బై కాస్ వేసుకుందాం, బై cos θ బై cos θ బై cos θ బై cos θ. ఇప్పుడు చూడండి sin బై కాస్ tan θ మైనస్ మ్యూ కాసు పోతుంది, మైనస్ మ్యూ కాసు పోతుంది 1 ప్లస్ మ్యూ tan θ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ m పోతుంది v²/rg. v² ఈజ్ ఈక్వల్ టు rg ఇంటూ tan θ మైనస్ మ్యూ బై 1 ప్లస్ మ్యూ tan θ. ఇప్పుడు v అంటే స్క్వేర్ వేసుకోవటమే, v ఈజ్ ఈక్వల్ టు √rg tan θ మైనస్ మ్యూ బై 1 ప్లస్ మ్యూ tan θ. ఇది మినిమం వెలాసిటీ. ఇంత మినిమం వెలాసిటీ కనుక ఉంటే ఇది సేఫ్గా ఉంటుంది. దీనికన్నా తగ్గింది అంటే ఇది స్లైడ్ డౌన్ అయి పడిపోతుంది, స్లిప్ అయిపోయి పడిపోతుంది. కాబట్టి మినిమం ఇంత ఉండాలి, వి మినిమం. ఇక్కడ చూడండి వి మినిమం ఎంత ఉండాలి, ఇక్కడ చూడండి ఆర్జీ tan θ మైనస్ మ్యూ బై 1 ప్లస్ మ్యూ tan θ. ఇది స్క్వేర్ రూట్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి వెలాసిటీ, గ్రేటర్ దాన్ ఇంత చేసాం మ్యాక్సిమం ఆర్జీ ఇంటూ tan θ ప్లస్ వేసుకోవటం మ్యూ బై 1 మైనస్ మ్యూ tan θ. మ్యాక్సిమం దానికేమో ప్లస్ పైన గుర్తుంచుకోండి, పైన ప్లస్. మినిమం దానికి పైన మైనస్. దీనికి మైనస్ ఉంటే కింద ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ఇలా గుర్తుంచుకోండి. మినిమం ఇది వి మినిమం, వి మ్యాక్సిమం. ఈ రెండింటి మధ్యలోనే వెహికల్ అనేది వెళ్ళాలి. ఈ రెండు వెలాసిటీస్ మధ్యలో ఈ మినిమం కన్నా తగ్గితే జారి పడిపోతుంది, దీనికన్నా ఎక్కువైతే వెలాసిటీ పడిపోతుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి బోల్తా పడిపోతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం మీ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. ఒక సైక్లిస్టు ఒక కర్వ్డ్ రోడ్డు మీద వెళ్తున్నాడు. ఇది లెవెల్ రోడ్డు, జస్ట్ లెవెల్ రోడ్డే, బ్యాంకింగ్ కాల. ఈ బ్యాంక్ లేదు, అన్బ్యాంక్డ్ రోడ్డు ఇది. అంటే ఇలా యాంగిల్ లేదు, లెవెల్ రోడ్డు. కాబట్టి దీని మీద వాడు పడిపోకుండా వెళ్ళాలి అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ మనకి కావాలి, కరెక్ట్గా నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ కావాలి అంటే అది కేవలం ఫ్రిక్షన్ ద్వారా మాత్రమే. ఇక్కడ బ్యాంకింగ్ లేదు కాబట్టి ఓన్లీ ఫ్రిక్షన్ ద్వారా మాత్రమే నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఉండాలి. ఉంటేనే అతను సేఫ్గా పడిపోకుండా కర్వ్ని నెగోషియేట్ చేయగలుగుతాడు. ఇక్కడ వాల్యూస్ అన్నీ వాళ్ళు ఇచ్చారు. మనకి ఇంత చేసాం మనం. ఇలా లెవెల్ రోడ్డు మీద వెలాసిటీ ఎంత ఉండాలి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఆర్ జీ. మ్యూ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఈ వెలాసిటీ దీనికన్నా తక్కువ ఉండాలి.
ఈ సైక్లిస్ట్కి. ఇప్పుడు చూడండి, ఒకవేళ సైక్లిస్ట్ ఎక్కువ స్పీడ్తో వచ్చినా పడిపోతాడు దీనికన్నా. ఒకవేళ ఈ రేడియస్ మరీ తక్కువగా ఉండి షార్ప్ టర్న్ తీసుకున్నా పడిపోతాడు. అంటే రేడియస్ కూడా సఫిషియెంట్గా ఉండాలి. ఎక్కువ రేడియస్ కనుక ఉంటే స్టేబుల్గా ఉంటాడు ఎప్పుడైనా. తక్కువగా ఉండి తొందరగా ఫాస్ట్గా తిరిగాడంటే పడిపోతాడు. ఇక్కడ చూద్దాం, ఈ μ.1 మనం ఫస్ట్ v² కనుక్కుందాం. v² ఈజ్ ఈక్వల్ టు μrg కదా. μ.1 r 3 g 9.8. నెక్స్ట్ ఇది 18 km/h ఉంది. km/hని m/s మార్చుకోవాలి అంటే ఇంటూ 5/18 వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు 18 బై 5 m/s. ఒకవేళ ఇది m/s లోంచి కిలోమీటర్లకు మార్చుకోవాలంటే, ఒకవేళ ఇది m/s, దీన్ని km/h మార్చుకోవాలంటే దీనికి రివర్స్ 18 × 5 వేయాలి. km/hని m/s మార్చుకోవాలంటే 5/18 వేయాలి. ఇది గుర్తుంచుకోండి. సరే, ఇక్కడ v అనేది వచ్చింది, మన సైక్లిస్ట్ వెళ్తున్న వెలాసిటీ వేగం ఇది. ఇప్పుడు ఇది చూడండి, 1/10 3. ఇది అప్రాక్సిమేట్గా 10 అనుకుందాం, అంటే అప్రాక్సిమేట్గా 3. ఇప్పుడు v² ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్గా 3 వచ్చింది. 3 m/s² స్క్వేర్ కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిందంతా, మనవాడు వెళ్తుందంతా v² చేద్దాం. దీన్ని కూడా 25 m/s². 25. దీనికన్నా తక్కువకి వెళ్ళాలి అంటే 3 కన్నా తక్కువకి వెళ్ళాల్సింది మనవాడు 25లో వెళ్తున్నాడు కాబట్టి ఇది లెస్ దాన్ కాదు కాబట్టి మనవాడు పడిపోతాడు, స్లిప్ అయిపోతాడు. ఈ వెలాసిటీలో వెళ్ళకూడదు. ఈ వెలాసిటీ అంటే v ఈజ్ ఈక్వల్ టు √3 m/s. ఈ వెలాసిటీతో వెళ్తేనే అతను సేఫ్గా వెళ్తాడు. మనవాడు ఏం చేస్తున్నాడు, 5తో వెళ్తున్నాడు, 5 m/s వెళ్తున్నాడు కాబట్టి పడిపోతాడు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది బ్యాంకుడ్ రోడ్డు. ఇలా యాంగిల్ ఉంటుంది కదా, బ్యాంకింగ్ యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 2 కనుక్కోమన్నాడు. వాల్యూస్ ఇచ్చాడు, రేడియస్, బ్యాంకింగ్ యాంగిల్, స్టాటిక్ ఫ్రిక్షను ఇచ్చాడు. ఆప్టిమమ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఆప్టిమమ్ స్పీడ్ మన ఈ టర్నింగ్ ఆఫ్ రోడ్స్లో ఏంటంటే, నో వేర్ అండ్ టైర్ ఆఫ్ టైర్స్. కారు టైర్లు కనుక వేర్ అండ్ టైర్ లేకుండా, అంటే ఫ్రిక్షన్ అనేది లేకుండా, ఫ్రిక్షన్ ఈజ్ నాట్ నీడెడ్, ఫ్రిక్షన్ లేకుండా ఉన్న స్పీడే ఆప్టిమమ్ స్పీడ్. ఇక్కడ మామూలుగా చూసుకుంటే ఫైనాన్షియల్గా కూడా ఆప్టిమమ్ అనేది ఫిజిక్స్ పరంగా ఇది. నెక్స్ట్ ఫైనాన్షియల్గా చూసుకుంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, లెస్ ఎనర్జీ కన్జంప్షన్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ స్టెబిలిటీ, అవి కూడా వస్తాయి. తక్కువ ఖర్చులో సేఫ్గా వెళ్ళే స్పీడ్ అన్నమాట. ఇక్కడ మన ఫిజిక్స్ మార్క్ మాత్రం ఫ్రిక్షన్ లేకుండా, వేర్ అండ్ టైర్ లేకుండా వెళ్ళే స్పీడ్ ఆప్టిమమ్ స్పీడ్. ఆప్టిమమ్ స్పీడ్కి వెళ్ళాలంటే v ఈజ్ ఈక్వల్ టు √rg tan θ. ఇది ఆప్టిమమ్ స్పీడ్కి. ఇక్కడ ఫ్రిక్షన్తో సంబంధం లేదు. ఓకే, ఓన్లీ rg tan θ ఈజ్ ఈక్వల్ టు r 300 g 9.8 tan 15. ఇది మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఆప్టిమమ్ స్పీడ్. సరే, ఓ అనుకుందాం ఆప్టిమమ్. నెక్స్ట్ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్. మ్యాక్సిమం ఒక బ్యాంకింగ్ రోడ్డు మీద మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళొచ్చు మనం ఇంత కనుక్కున్నాం కదా. స్పీడ్ ఎంత ఉండాలి, v మ్యాక్సిమం √rg ఇంటూ tan θ ప్లస్ μ/1 - μ tan θ. మ్యాక్సిమం కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఈ ప్లస్ పైన ఉంటే కింద మైనస్ ఉంటుంది. దీని ప్రకారం r ఎంత, 300 × 9.8 tan 15 ప్లస్ μ/1 - 0.2 × tan 15. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది.